నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 71వ శ్లోకం గురించి తెలుసుకుందాం. విహాయ కామం య సర్వన్ పునమశ్చరతి నిస్పృహ నిర్మామో నిహర్కార స సంతిం అధిగచ్చతి. అంటే పూర్వ శ్లోకంలో చెప్పినట్టు భగవంతుని సేవలో ఉన్నవారికి ఎటువంటి కోరికలు ఉండవంటే భక్తి మార్గంలో మనం వెళ్ళాలంటే అన్ని కోరికలు వదిలేయాలి, అన్ని కోరికలు చంపుకోవాలని చెప్పి సందేహం రావచ్చు. నిజానికి భక్తి మార్గంలో వెళ్ళాలి అంటే మన కోరికలు వదిలేయడము చంపుకోవాల్సిన అవసరము లేదు. అది భగవంతుని ఇచ్చ అన్నట్టు మనం అనుకోవాలి. అంటే ఏది జరిగినా భగవంతుని ఇచ్చ అని అనుకోవాలి. అంటే ఈశ్వర ఇచ్చ అంటాం కదా, అలా అనుకోవాలి. అంటే మనం ఏం చేసినా భగవంతునికి ప్రీతి అయినది చెయ్యాలి అలా అనుకుంటూ ఉండాలి. ఇంకా అర్జునుడు కూడా కురుక్షేత్రంలో తన కోరిక ప్రకారం తనకి యుద్ధం చేయాలని ఉండదు. కానీ కృష్ణుడే భగవంతుడు అని తెలుసుకున్నాక, ఇంద్రియ నిగ్రహం తెచ్చుకున్నాక కృష్ణుడి కోరిక మేరకు యుద్ధం చేస్తాడు. అలా భగవంతుని సేవ కొరకే భగవంతునికి ప్రీతి అయినది మనం చేస్తాము భక్తి మార్గంలో. వాటి కొరకు మన కోరికలను ఏం చంపుకోము అని చెప్తారు ఈ శ్లోకంలో. అదే ఈ శ్లోక భావం. హరే కృష్ణ.